హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన యేసయ్య మాటలతో మనం తృప్తి పొందినట్లుగా, దీవించబడినట్లుగా రండి ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితంలో ఉన్న పోరాటములన్నిటికీ, బాధలన్నిటికీ, సమస్యలన్నిటికీ, చింత యావత్తుకి నీ దగ్గర వెలుగుడుంది, నీ దగ్గర సమాధానం ఉంది, నీ దగ్గర మాకు జవాబులు దొరుకుతున్నవని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడు. క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థిస్తున్నారా? ప్రార్థించేవారు సంతోషంగా ఉంటారండి. ప్రార్థించేవారు పనిచేస్తుంటారు. ప్రార్థించేవారు సోమరులుగా ఉండలేరు. ప్రార్థించేవారు దుఃఖితులుగా ఉండలేరు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థించేవారు చింతిస్తూ ఉండలేరు. అంటే ఊరికే దిగులు పడిపోతున్న వారిగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఆ దిగులు, ఆ చింత అంతా ప్రార్థనలో దేవుని సన్నిధిలో కుమరించేస్తారు. అలా చేయనంతసేపు మనం ఈ లోకంలో సమాధానంగా, సంతోషంగా ఉండలేమండి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను వినండి. దేనిని గురించి చింతపడకుడి గాని, దేనిని గురించి చింతపడకుడి గాని. ఈ చింత అనే మాటకి మన ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే యాంగ్జైటీ. బీ నాట్ యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి మీరు ఆత్రుత పడొద్దు, మీరు దిగులు పడొద్దు, మీరు చింతపడొద్దు. చూడండి, ఇవాళ మనకి పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఒకటే ఆత్రుత. ఏమవుద్దో, యాంగ్షియస్నెస్, చింత, భయం. ఏమవుద్దో, ఇదెలా, అదెలా, ఇదెలాగా, అదెలాగా, ఇదేం చేయాలి, అదేం చేయాలి. ఎందుకంటే అమెరికా దేశం పాపులేషన్ ఉండండి, ప్రపంచంలో ఓన్లీ 4% ఉన్నారు. కానీ ఈ మధ్య లెక్కలు కొట్టి చెప్తున్నారు ఏంటంటే 99% యాంగ్షియస్నెస్ అనేది అమెరికన్స్కే ఉందంట. విచిత్రంగా ఉంది కదా. చాలా అభివృద్ధి పొందుతున్న దేశం, చాలా చాలా ధనమయం కలిగిన దేశం, మంచిది. అక్కడికి వెళ్ళిపోవాలని మన భారతదేశంలో కూడా ఏ ఆత్రుతలో ఉన్నారు చూడండి. అమెరికా పోవాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతా ఈజీ లైఫ్గా ఉంది, ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ దాంతోపాటే ఏముంది? యాంగ్షియస్నెస్, ఆతృత, కంగారు, చింత, భయము, భీతి, దిగులు. ఇవి మనిషిని బట్టి పీలుస్తున్నాయండి. అంటే అమెరికన్స్కి కాదు, మనమేం తక్కువ వాళ్ళు, మా ఇండియన్స్కి. ఇండియాలో సిటీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితికిను పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. ఎప్పుడు మనం పట్టణాల్లో ఉన్నోళ్ళమి ఆ యొక్క బస్సు క్యాచ్ చేయాలి, టైంకి రీచ్ చేయాలి. ఇదే ఒక్కొక్క 20, 30, 40 కిలోమీటర్లు ప్రయాణాలు చేసి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సమయానికి అందుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు త్వరగా ఇంటి పనులు ముగించుకోవాలి, త్వరగా అది ముగించాలి, ఇది ముగించాలి. ఎంత ఎక్కువ మనకి ఆస్తుందో, ఎన్ని ఎక్కువ పనులు పెట్టుకుంటామో అంత తొందర ఉంటుంది. మార్తా నువ్వు అనేక పనులు పెట్టుకొని తొందరపడిపోతున్నావు. తొందరగా అనే మాట ఈ రోజున మన నోట్లో నుంచి ఎక్కువ వినబడుతుంది. అందుకని తొందరగా ఆయుష్ అయిపోతుంది. తొందరగా సమాధికి వెళ్ళిపోతున్నాం. గ్రామాల్లో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. వాళ్ళకి పొద్దున్నేస్తే ఈ టీవీలు ఉండవు, సెల్లులు ఉండవు,
టైం కన్జ్యూమ్ చేసే టైంను తినేసేటువంటి ఆడంబరాలు ఉండవు, లోకేచ్ఛలు ఉండవు, లోక కార్యాలు ఉండవు. ప్రకృతిలో ఆనందిస్తారు, సంతుష్టిగా ఏదన్నా తిని ఊరుకుంటారు. అలా జీవించమనే దేవుడు మనల్ని నిర్మించాడు. ఆదాం అవ్వల్ని ఏదైనా తోటలో ఉంచాడు. గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు, మిక్సీలు ఇవన్నీ ఏమి ఇవ్వలేదండి. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఫుడ్ అవి లేవు కదా ఇప్పుడు మనకి. అందుకని ఏమైపోయింది, మన ఆరోగ్యం పాడైపోతుంది. ఆతృతలో మనకు తెలియకుండానే మన యొక్క స్టామినా, మన బలం తగ్గిపోతుంది, మన సామర్థ్యం తగ్గిపోతుంది. ఏంటి మీ ఆతృత చెప్పండి? దేని గురించి మీరు చింతిస్తున్నారు? ఒక చింత అండి. ఇవాళ ఎన్ని రకాల చింతలు మనుషుల్ని బట్టి పీడిస్తున్నాయో కదా. లేచిన దగ్గర నుండి ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏంటండి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుందామా, పిల్లలు ఎప్పుడు పుడతారా, పిల్లల్ని అలా స్కూల్లో పెట్టాలా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లల్ని సెటిల్ చేయాలి, పిల్లలకి అది చేయాలి. నేను వృద్ధుడైపోతున్నాను, నా ఆరోగ్యం పోతుంది, అయ్యో నేనేం చేయాలి, నేను ఏదో సాధించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, నా వృద్ధాప్యాన్ని నేను సెక్యూర్ చేసుకోవాలి అని ఇలాంటి ఆలోచనలతో మనుషుడు ఏ పరిధిలోనైనా ఏ వయసులోనైనా ఆత్రుతతోనే పోతున్నారు. ఈ ఆత్రుతలలో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. సంతోషం అన్నదండి, సంతోషం అనేది తీరిగ్గా అనుభవించేదే కానీ కంగారుగా సంతోషించలేవు కదా. టక్కున ఒక సెకండ్ నవ్వి ఊరుకుంటే అది సంతోషం అంటారా చెప్పండి? అది ఈకెకలు పకపకలు అంటారు కావాలి. మనస్ఫూర్తిగా పొట్టలోని పేగులన్నీ కదిలే అంతగా, కళ్ళమట గిర్రన ఆనంద బాష్పాలు తిరిగే అంతగా నవ్వి ఎంతకాలమైందో మీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడుందండి సమయం మీద నవ్వుకోవడానికి, సమయం మీద సంతోషించడానికి, భార్యాభర్తలు కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి, గత స్మృతులను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి మనుషుడు ముమ్మరంగా ఒక యంత్రంలా తయారైపోతున్నాడు. అందుకని దేవుడు వాక్యం చెబుతుంది, మీరు విశ్వాసులైన తరువాత ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందాం చింతించకండి. మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు మీ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఈ లోకంలో అనేక సమస్యలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఒకడివే కాదు కదా బతికేది, అందరి మధ్య బతుకుతున్నావు కాబట్టి అందరి పరిస్థితి కూడా నీ మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఉన్న దేశ చట్టాలు, నువ్వు ఉన్న దేశ పద్ధతులు నీ మీద ప్రభావం చూపిస్తాయి. నువ్వు ప్రయాణం చేస్తున్న బస్సులో ఉన్న పరిస్థితి నీ మీద కూడా పడుతుంది. కాబట్టి మనకు తెలియకుండానే మనం అనేక రకాలుగా చింతిస్తున్నాం. ప్రభు అంటున్నాడు, మీరు దేని విషయమై చింతించబండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో, అది ఆర్థిక అవసరత అయినా, అది కుటుంబ సమస్య అయినా, అది అనారోగ్య పరిస్థితి అయినా, అది నిరుద్యోగ సమస్య అయినా, ఏంటండి అది గర్భఫలము లేని కొరతైనా, అది వివాహాల విషయంలో జాగరూకైనా, ఆలస్యమైన, ఏదైనా సరే, ఏ ఆతృత మీద ఉందో అది ప్రతి విషయంలో మీరు ప్రార్థనలో పెట్టండి. ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థించి విజ్ఞాపన చేయండి. అంటే మీకోసమే కాదు. ఇప్పుడు మీ బిడ్డకు పెళ్లి చేయాలంటే మీరు అనుకుంటారు, కానీ ఆ కుమారుడు కూడా ప్రార్థన చేసుకోవాలి కదా, ఆ కుమార్తె కూడా ప్రార్థన చేసుకోవాలి కదా. మీ బిడ్డలు బాగా చదువుకోవాలని మీరు అనుకుంటారు, మీరు ఆ బిడ్డలు మంచి ఫీజులు కడతారు, మంచి కాలేజీలో పెడతారు, కానీ ఆ బిడ్డకు డెడికేషన్ ఉంటే కదా, చదవాలని ఆశ ఉంటే కదా చదువుతాడు. కాబట్టి ఆ బిడ్డ కోసం మీరు ప్రార్థన చేయాలి. మీరు చేసేవన్నీ చేసి ఊరుకోవటం కాదు, మీరు ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేయాలి. పిల్లలు లేరు అని చాలామంది తల్లులు, స్త్రీలు దుఃఖిస్తుంటారు, కానీ ఆ ఇంటి యజమానికి నా బాధ ఉండదండి. ఇంటి యజమాని భార్యను నిందిస్తాడేమో కానీ నా భాగం కూడా ఇందులో ఉంది కదా అని తన విషయమై కూడా ప్రార్థించుకోలేడు. కాబట్టి నువ్వు నీ కోసం, తన కోసం కూడా ప్రార్థించాలి. రోజు నెహెమ్యా తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలు కూడా ఒప్పుకొని ప్రార్థించాడు. అలాగే కొన్నిసార్లు మన తల్లిదండ్రుల యొక్క పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వలన మనకు సమస్యలు వస్తాయి.
హెరిడిటీ అంటారు చూడండి, వాళ్ళకి కొన్ని రోగాలు తల్లిదండ్రులు మనకి ఇచ్చినవిగానే ఉన్నాయి, మన డిఎన్ఏలోకి వచ్చేస్తున్నాయి. సో అటువంటి కోసం తల్లిదండ్రులను క్షమించు ప్రభువా, మా పితరులను క్షమించు ప్రభువా అని మనం ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. అంతేకాదు క్రైస్తవ సంఘానికి ఇవాళ ఎంత చెడ్డ పేరు వస్తుందో చూడండి. క్రైస్తవులంటే ఎంత హీనంగా మాట్లాడుతున్నారో లోకంలో ఉన్నవారు గమనించండి. అధికారులు చేసే నిర్ణయాలను బట్టి అవి మన మీద ప్రభావితం అవుతుంది కదా. అందుకని అధికారుల కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేయాలి. ఈ రోజున ప్రార్థన విజ్ఞాపనలు విశ్వాసులైన వారిని మనం చేయటం నేర్చుకున్న రోజు, సంఘం కలిసి ప్రార్థించిన రోజు, ఏక మనసుతో ప్రార్థించిన రోజు నీ చింతలు తీరుతాయి, నీ సమస్యలు తీరుతాయి, నీ చుట్టూన్న వారు కూడా దీవించబడినట్లు, విడిపించబడినట్లు పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగిస్తాడు. అందుకని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియచేయండి. మీ వినతి పత్రాలను, మీ విన్నపములను, మీ కోరికలను, మీ యొక్క సజెషన్స్ని, మీ కంప్లైంట్స్ కదండి, ఎప్పుడు చూసినా మనం దేవుని మీద కూడా కంప్లైంట్ చేస్తాం, ఫిర్యాదు చేస్తుంటాం. దేవుడు ఏం చేశావు, నువ్వు దేవుడు అంటే ఏం చేసావు, నువ్వు ఉంటే ఎందుకు చేసావు, ఇది ఎందుకయింది, అదెందుకయింది, అలా ఇలా అంటున్నాం కదా. అట్లా కాదట, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన నిన్ను అడగడానికి నాకు యోగ్యత లేదు, నీ మీద నిందమోపేనంతటి వాడిని నేను కాను, నా సమస్యలకు కారణం నేనే, నీవు నమ్మదగిన దేవుడవు, నీవు దీవించే దేవుడవు అన్న కృతజ్ఞతతో మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. మీరు ఎంతమంది నమ్ముతున్నారండి? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన మన చుట్టూన్న మనుషులు వింటున్నారన్నందుకు ప్రార్థన చేస్తున్నారా, లేక దేవుడు వింటున్నాడన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా? చాలా విచారం అండి. ఈ రోజున ప్రార్థనల్లో కూడా చాలామంది బోధిస్తూ ఉంటారు, ఇతరులకు బోధించడానికి ప్రయత్నిస్తుంటారు, ప్రార్థనలు దేవునికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ప్రార్థన చేసేటప్పుడు మేము ఎంత బాగా ప్రార్థన చేస్తున్నామో చూడండి అన్నట్టుగా వారి గొప్పలను చెప్పుకోవడానికి ప్రార్థిస్తుంటారు. కానీ మనం దేవుని ముందు నిలబడ్డాం, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు కాబట్టి నీ నోటి మాటలు జాగ్రత్తగా రావాలి. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు దేవాది దేవుని ముందు నీవు విశ్వాసముతో, కృతజ్ఞతతో, విరిగి నలిగిన హృదయంతో నీ విన్నపములను దేవునికి తెలియచేస్తే దేవుడు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తాడు. ఈనాటి క్రైస్తవుడికి ప్రార్థన లేదండి, చాలా విచారం. ప్రార్థన చెయ్యని విశ్వాసి ఊపిరాడకుండా ఉంటే మనం ఎంత ఇబ్బంది పడతామో అటువంటి పరిస్థితుల్లో ఉంటారండి. అసలు చివరికి ఆ ఊపిరే ఆగిపోతే ఎలా చచ్చిపోతామో ప్రార్థన మానేసిన వాడు ఆధ్యాత్మిక జీవితంలో చచ్చినోడితో సమానమే. ప్రార్థన మనల్ని పరలోకానికి కలుపుతుంది. ప్రార్థన మనల్ని పరలోకమునకు సన్నిహితులుగా చేస్తుంది. ప్రార్థన దేవుడు తన గుప్పిలి విప్పి మనల్ని తృప్తిపరచినట్లుగా అద్భుత కార్యాలను జరిగిస్తుంది. ఈ రోజున ప్రతిదానికి చింతించడానికి బదులు ఆ చింతనే ప్రార్థనగా మార్చడం నేర్చుకోండి. ప్రభా ఫీజు కట్టాలి, డబ్బులు లేవు ఎలా అనడానికి బదులు ప్రభా ఫీజు కట్టడానికి కావలసిన రుసుముని ఇస్తావని నమ్ముతున్నాను, నువ్వు సహాయం చేయి ప్రభా, నీ అందు విశ్వాసం ఉంచున్నాను అని నువ్వు మలుచుకోవచ్చు. నా వృద్ధాప్యంలో నేను ఏమైపోతాను అని దిగులు పడటానికి బదులు ముదిమి వయసు వచ్చే వరకు నన్ను ఎత్తుకుని వాడు నీవేనన్నావు కదా ప్రభా, నేను నమ్ముచున్నానయ్యా, నన్ను ఎత్తుకో, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకుంటే చింతించడం వల్ల ఎవడు మూరెడెత్తు చేసుకోలేడు. చింతించడం వల్ల ఏ ప్రయోజనం లేదండి. కానీ ప్రార్థించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు మీ చింతలన్నీ ఒక లిస్ట్ రాసుకోండి, అవన్నీ దేవుని ముందు పెట్టి ప్రార్థించండి, ఆయనకి అప్పచెప్పేయండి. యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ లార్డ్. దేవుడు నువ్వు చూసుకోని ఆయన వీటిని నువ్వు చూసుకుంటావని నమ్ముతున్నాను, నువ్వు మేలే కానీ కీడు చేయవని విశ్వసిస్తున్నాను అని దేవుడి చేతులకు నిన్ను నీవు అప్పగించుకో, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఆత్రతతో ఉన్న ఈ లోకంలో, యాంగ్జైటీతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనుషుడు ముమ్మరముగా ఉరుకులు పరుగులతో
దేవుని యందు నిలిచి ఫలించవలేక, దేవుని ముందు తన చింతను ఉంచి ప్రార్థించలేక, ప్రతి విషయానికి కంగారు పడుతూ తొందరపడుతూ తను తాను బాధపరుచుకుంటుండగా చుట్టూన్న ప్రపంచాన్ని చూసి నేరం మోపేవారిగా, నెపములు చెప్పేవారిగా, సాకులు చెప్పేవారిగా కాక నీ సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థిస్తూ మా చింతలన్నీ నీ ముందు పెట్టి కృతజ్ఞతతో స్తుతితో మేము ఇతరుల కొరకు కూడా, పరిస్థితుల కొరకు కూడా విజ్ఞాపన చేయు పరిధిలోనికి మమ్మల్ని లేవనెత్తు. కుటుంబాలుగా రక్షించబడాలని, ఏ ఒక్కడూ నశించకూడదని సిలువలో యాగం చేసిన యేసయ్య ఆ సిలువ చెంతకు ప్రతి ఒక్కరిని నడిపించుటకు, మా పాపపు మూటలన్నిటినీ ఆ సిలువ యొద్ద విడిచి నిన్ను వెంబడించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి మాకు తెలియజేయండి. మేము ప్రార్థిస్తున్నామంటలేదు, మీ పక్షంలో మేము విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, అప్పుడు దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ జైపాల్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీ ఛానల్స్ కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషల వారికి కూడా దేవుడి వాక్యం అందినట్లుగా వాటిని షేర్ చేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి. జూలై 15వ తారీఖు విజయవాడలో ఒక ప్రత్యేకమైన అభిషేక మీటింగు, కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే మీటింగ్ ఉంది. ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సేవకు ఆశపడేవారు, సిద్ధపడేవారి కొరకు. అది జూలై 15th నేను సేవకు వచ్చిన రోజు, 54 సంవత్సరాల క్రితం. దేవుడు మరి అనేక మందిని అభిషేకించి ఆయన సేవలో నిలబెట్టాలని ఆ రోజు విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు జూమ్లో లైవ్లో ఉండేవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం.